గేమ్ చేంజర్ మూవీ నుండి సెకండ్ సింగిల్ అయితే వచ్చింది భయ్య. రామచ్చమచ్చరా 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 రచ్చ 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 అనే విధంగా రామ్ చరణ్దే రచ్చ సినిమా అయితే నాకు గుర్తుకొచ్చింది భయ్య. ఇన్ఫ్యాక్ట్ ఈ సాంగ్ కంటే ఆ రచ్చ సినిమాలోనూ రచ్చ టైటిల్ సాంగే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది తెలుగు సాంగా లేకపోతే తమిళ్లో తీసి తెలుగు డబ్బింగ్ చేసారో అర్థం అవ్వట్లేదు. మన ఎస్ఎస్ తమను మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం భయ్య. చాలా యూనిక్గా ఉంటుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్తో బడ్స్ పెట్టుకుని వింటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సాంగ్లో మాత్రం ఫుల్లీ తమిళ నేటివిటీ కనిపిస్తుంది. అలాగే అనిరుద్ధ్ ఇన్స్పిరేషన్ గట్టిగా ఉంది భయ్య. ఎలాగైతే అనిరుద్ధ్ ఫుల్ డప్పులు పెట్టేసి రచ్చరచ్చ సృష్టించేస్తాడో అదేవిధంగా మన తమనన్న కూడా సేమ్ అనిరుద్ధ్ టైప్ మ్యూజిక్నే ఈ సాంగ్ అయితే ఇచ్చాడు. ఇక రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే భయ్య, ఈ సాంగ్లో అతనైతే సింగిల్గా బాగానే కనిపిస్తున్నాడు. కానీ రామచ్చా మచ్చా రా అనే సాంగ్కి ఎందుకో సింక్ అవ్వట్లేదు. వేరే వాళ్ళు పాడుతూ ఈ హీరోని పిలిస్తే మనకు ఓ రకంగా అనిపిస్తుంది. కానీ హీరోయే పాడుతున్నాడు, మరి ఎవరిని రమ్మంటున్నాడో అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ వైజాగ్ బీచ్ లొకేషన్కి, అలాగే వాళ్ళు వేసుకున్న బ్యాక్గ్రౌండ్లో వేసుకున్న కాస్ట్యూమ్కి, మనోడు ఎదరకుండా ఫ్రంట్ గ్రౌండ్లో వేసుకున్న కాస్ట్యూమ్కి ఎందుకో నాకు సింక్ అయినట్టుగా అనిపించలేదు. బహుశా సినిమాలో చూస్తే లేదంటే ఫుల్ సాంగ్లో చూస్తే సింక్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఏంటంటే క్లాస్ ఆఫీసర్తో మాస్ స్టెప్లు అనేది శంకర్ వేయించాడు అనమాట. మరి ఆ సాంగ్ సింకింగు, లింకింగు, ఆ లొకేషను, బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ గ్రౌండ్ ఇవన్నీ తెలియాలంటే మనకైతే మూవీలో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. మరి లొకేషను ఇవన్నీ కూడా నాకైతే ఎందుకు సింక్ అవ్వట్లేదు. మరి మీకేమైనా సింక్ అయితే ఈ పాట, ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్యా.